హలో హాయ్ అందరికి, నేను మీ పద్మావికే. చాలా డేస్ తర్వాత ఇంట్లో అయితే అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. సండే రోజు ఇంకా ఫ్రై అయితే చేసేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ లోంచి అయితే బయటికి తీసాను. చాలా ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫిష్ మన హెల్త్ కి చాలా మంచిది, మన అందరికి తెలిసిన విషయమే కదా. సో ఇవైతే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు తీసేసుకున్నాము. కారం, పసుపు అండ్ సాల్ట్, అల్లం పేస్ట్ మనకు కావాల్సినవి అండ్ సాల్ట్ చూసి వేసుకోండి. ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అదనమాట. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ డైరెక్ట్ ఫిష్ పైన వేస్తే బాగుంటుండే, కానీ నేను ఇలా మిక్స్ చేశాను అనమాట. నాకు చేయడం అంతగా రాదు. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా కుదిరింది. తర్వాత ఒకసారి ట్రై చేద్దాము, మన వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను. ఓకే, ఈ మసాలా దట్టించినప్పుడు కరెక్ట్ గా పట్టట్లేదు. కార్న్ ఫ్లోర్ అండ్ శనగపిండి కొద్దిగా వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది అండ్ చాలా నాజుగా ఉంటుంది ఫిష్ కాబట్టి మనకు ఎంత టైం అయితే పట్టదనమాట. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని లేయర్స్ లాగా వేసుకొని దీనిపైన కార్న్ ఫ్లోర్, కొద్దిగా శనగపిండి కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ అన్ని కలిసాయా లేదా చూసుకోండి. బయట దొరికే ఫిష్ మసాలా అవన్నీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్నది మాత్రమే వేసాను, బయట ప్రోడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. ఇవన్నీ కూడా కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేయడం కూడా ఫస్ట్ టైమే, ఇంతకుముందు ఏం వెయ్యలేదు. సో చూసారు కదా, ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత తడి లేకుండా చూసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అన్ని కలిసేలాగా మసాలా పట్టిందా లేదా ఇలా ఒక ముక్కకి పట్టేలాగా చూసుకొని అన్ని ముక్కలకి ఇలాగ రుద్దాలన్నమాట. అన్ని ముక్కల్ని కలుపుకోవాలి. అండ్ చిన్న చిన్న ముక్కలుగా చేస్తే ఏమవుతుందంటే మనకి టైం ఎక్కువ పడుతుంది. ప్రతి ముక్కని మనం రిటర్న్ చేయలేము, అంటే అటు ఇటు తిప్పేటప్పుడు కూడా విరిగిపోతుంది. కాబట్టి ఇలా అన్ని పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకుంటే ఫిష్ ఫ్రై చేసినప్పుడు సూపర్గా ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, ఇవన్నీ కూడా ఒకళ్ళు తినొచ్చు, అంత బాగా వచ్చింది అనమాట. మీరు ఒకవేళ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా పిల్లలకైతే పెట్టడానికి చూడండి. ఎందుకనంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ హార్ట్కి చాలా మంచిది. ఫిష్ ఫ్రై అయితే చాలా చాలా మంచిది. డైరెక్ట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల మనందరికి తెలిసిన విషయం కదా, ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటుంది, మనకు అంత హెల్దీ అయితే కాదు. నేనైతే సింపుల్గా తక్కువ ఆయిల్తో అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ట్రై చేయడానికి అయితే కంపల్సరీ వెనక్కి వెళ్ళొద్దు, ఎట్లాగైనా ట్రై చేసి చూడండి. ఇంత ఈజీగా చేయొచ్చా అనుకుంటారు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇలా ముక్కలకి అన్నిటికీ మసాలా అండ్ ఇవన్నీ కూడా పట్టేలాగా చూసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా అన్నిటికీ అప్లై చేసుకోండి. కలుపుతుంటేనే నోరు ఊరుతుంది. యాక్చువల్లీ పెద్ద పెద్ద ముక్కలకి, చిన్న చిన్న ముక్కలు లాస్ట్ టైం చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఎందుకంటే చాలా చాలా నాజుగ్గా అయిపోతుంది. ఎందుకంటే చేప చాలా సెన్సిటివ్, తొందరగా కుక్ అవుతుంది. కాబట్టి మనం అంత చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నామంటే ఫ్రై సూపర్గా వస్తుంది. ఒకవేళ మీరు ఎప్పుడు చేయలేదేమో కంపల్సరీ ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఓకేనా. మధ్యాహ్నం అయితే లైవ్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్, ఓకేనా. లైవ్లో అయితే మంచిగా మాట్లాడవచ్చు, ఓకేనా. మీకు ఒకవేళ రిటర్న్ సబ్స్క్రైబ్ కావాలన్నా, ఒకవేళ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది, ఓకేనా. ఫైన్. అయితే ఇప్పుడు అన్నిటికీ మసాలా దట్టించాం కదా, ఇవన్నీ కూడా ఇలాగే పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మాత్రమే నేను పక్కన పెట్టాను. మీరు మీ ఇష్టం, 1 అవర్ అయినా హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇలా వీటన్నిటికీ మసాలా దట్టించిన తర్వాత ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. మీరు మీ ఇష్టం, హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్. నేనైతే 15 మినిట్స్ అలా వదిలేసాను, అంతకు మించి ఏం టైం ఇవ్వలేదు. సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. ఇది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే మనము ఇంకా కాల్చుకోవడమే అనమాట. నేనైతే తక్కువ ఆయిల్తో చాలా సింపుల్గా చేస్తాను. పిల్లలు మాత్రం హుషారుగా తినేస్తారు, మమ్మీ చాలా బాగుందని చెప్పేసి. అలా డాడీ వచ్చేసరికి ఒక ముక్కు ఉంచడం చాలా గ్రేట్ అనమాట. నేను కిందికి వెళ్ళి షాప్కి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి కూడా అయిపోతాయి, ఉంచారు. సో ఇంకా ఏనివి వాళ్ళ కోసమే కదా చేసేదని చెప్పేసి ఇంకా ఇలా అన్ని రెడీగా పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి పెనం అయితే పెట్టేసుకున్నాము. చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు అస్సలు ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయొద్దు. అండ్ ఇలా ఇంత తక్కువ ఆయిల్తో ఇన్ని ముక్కలు ఫ్రై చేసుకోవడం ఇంత సింపుల్ అనిపిస్తుంది. చాలా చక్కగా వచ్చాయండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తుంటాను. సో కౌసు స్మెల్ కానీ అలా ఏమీ రాదు. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీరు కూడా ఖచ్చితంగా చాలా బాగుంది పద్మ అని చెప్తారనమాట. సో చూసారు కదా, ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముక్కని ఇలా పెనం పైన వేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసి కొంచెం ఆయిల్ చిలకరించుకున్న తర్వాత పైనుంచి అండ్ లిడ్ అయితే బోర్లు చేయాలన్నమాట. లోపల కుక్ అవుతుంది, మాడిపోదు, సాఫ్ట్గా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టకుండా అటు ఇటు తిప్పుతుంటే ముక్క అనేది సెన్సిటివ్ అయిపోతుంది, ఇరిగిపోతుంది, అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ పద్ధతిలో మీరు చేశానంటే అసలు ముక్క అసలు వదిలిపెట్టరండి.
అస్సలు అలా తినేయాల్సిందే, అంత బాగుంటుంది అనమాట. అసలు నిజంగా పెనానికి కూడా అంటుకోదు, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇలా అనమాట. తక్కువ ఆయిల్తో చాలా స్మూత్గా డీల్ చేసుకోవచ్చు. ఇలా మాడిపోయింది అని అంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది, అంతగా మాడిపోదు. అసలు లిడ్ బోర్లు ఇచ్చిన తర్వాత సిమ్లోనే పెట్టేసుకోవాలి. లోపల కుక్ అవుతుంది, అంటే ఉడుకుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, ముక్క ఎక్కడా విరిగిపోకుండా బాగుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, చేప తొందరగా కుక్ అవుతుంది, దానికి అంత టైం అవసరం లేదు. చూసారు కదా, ఇలా అటు ఇటు రొటేట్ చేసుకొని ముక్కలన్నీ ఇలాగే ఫ్రై చేసుకున్నాము అని అంటే ఎంచక్కా తినొచ్చు. 1కి 4 ఈజీగా తింటాము, అంత బాగుంటాయి అనమాట. నేను ఇది కూడా టెక్నిక్గా ఆలోచించాను, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ అవుతుంది, మళ్ళీ ఆయిల్లో మసాలా మొత్తం పోతుంది, ఎందుకు అలా చేయడం, ఇలా ఒకసారి పెనం పైన చేద్దామని చెప్పేసి ఒక థాట్తో అయితే చేశాను అనమాట. చాలా చక్కగా వచ్చింది నాకు. ఇలా ప్రతి ఒక్క ముక్కని ఇలా చేసుకున్నాము అని అంటే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, మా పాప అయితే నాకు ఇచ్చేసే మమ్మీ తినేస్తా అనింది అనమాట, తనకి ఇచ్చేసాను. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొద్దిగా 2-3 డ్రాప్లు ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 ముక్కలైనా వేసుకోవచ్చు, 1 ముక్క అయినా వేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే చేయడానికి చూడండి. చిన్న చిన్న ముక్కలు వేస్తే విరిగిపోతాయి, బ్రేక్ అయిపోతాయి, అంత టైం తీసుకోదు కాబట్టి. చాలా హార్డ్గా ఉండదు చేప ముక్క అనేది, స్మూత్గా ఉంటుంది కాబట్టి. ఇలా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ 2 సైడ్లు అయితే కాల్చుకోండి. అసలు చూస్తేనే చాలా సెన్సిటివ్ పాట్ లా కనిపిస్తుంది కదా మనకి. ఇలా 2 ముక్కలు వేసుకొని కూడా మంచిగా నాజుగ్గా అటు ఇటు వేపుకున్నాము అంటే ఎమ్మిగా టేస్ట్గా తినొచ్చు, సూపర్గా ఉంటుంది. అసలు ఆయిల్ తక్కువ పడుతుంది, మంచిగా కుక్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాము అని అంటే ఎంచక్క తినొచ్చు అనమాట. ఇంకా 2 ఒక 8 పీసెస్ అలా 6 to 7 పీసెస్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా నేను ఇలాగే చేశాను, 2 ఒకసారి వేసి 1 వేసి కాల్చాను అనమాట. ఇలా మా పాప రొటేట్ చేయబోతుంటే బ్రేక్ అయింది. అంటే నేను చెప్తున్నాను కదా, చిన్న చిన్న ముక్కలు అయితే ఇంకా బ్రేక్ అవుతాయి కదా, చూసారు కదా, అలా అనమాట. లోపల మంచిగా కుక్ అయిపోయింది కాబట్టి అలా బ్రేక్ అవుతుంది. అందుకే చిన్న చిన్న ముక్కలు చేయకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇంకా మందు తాగే వాళ్ళకి, నా పక్కకి నంచుకోవడానికి, లేదంటే టైంపాస్గా తినడానికి, పప్పుచారులో కానీ రసంలో కానీ ఇలా పక్కన ఒక ముక్క యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. అసలు నోట్లో వాటర్ ఇంక్లూడ్ అవుతున్నాయి. ఎప్పుడు తెచ్చినా కూడా ఈ అపోలో ఫిష్ని ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటానన్నమాట. నా వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, నచ్చితే ట్రై చేయండి. పిల్లలకైతే డెఫినెట్గా పెట్టండి, ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్కి, హార్ట్కి, కంటి చూపుకి ఫిష్ చాలా మంచిది కాబట్టి. బోన్లెస్ కాబట్టి ఇది ఈజీగా తినేస్తారు, మనకు ముళ్ళులు ఉండవు కాబట్టి వాళ్ళు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఆయాసపడకుండా తినేస్తారు. అక్కడక్కడ ముళ్ళులు ఉన్నాయంటే ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలకి మాత్రం చాలా చాలా మంచిది. మనం కూడా తినాలి. మనం పనాడావిల్లో పడి మన కోసం మనం టైం తీసుకోం, కానీ మనకు కూడా కొన్ని తింటూ చేసుకుంటే మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మన ఫ్యామిలీ బాగుంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ కూడా ఇలా చేసేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఫైనల్లీ ఒకటైతే ఉందన్నమాట, అది కూడా పెనం పైన వేసేసి కాల్ చేసుకుందాము. ఇంకా అది కాలడానికి ఈజీగానే అయిపోతుంది, ఒకటే ఉంది కాబట్టి. సో చూసారు కదా, ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. 2 వేయండి, లేదంటే 1 పీస్ అయినా వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. ఎంత చక్కగా వచ్చుతాయి అంటే నిజంగా చెప్తాను. నేను ఫిష్ మార్కెట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అపోలో ఫిష్ అయితే తెచ్చేసుకుంటాము. ఇలా పిల్లలకు అయితే నేను ఎవ్రీ టైం అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఒక సండే మిస్ అయితే సెకండ్ సండే అన్నా, లేకపోతే ఏదో ఒక టైంలో ఇలా తెచ్చుకొని అయితే ఫ్రై చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక అన్నీ కూడా ఇలాగే చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా టైం టేకింగ్ ఉంటుంది, అలాగని చెప్పేసి హరిబరి చెయ్యొద్దు. హరిబరి చేస్తే ఏమిటంటే పచ్చి స్మెల్ వస్తుంది. మీరు ఏం చేయని అవసరం లేదు. ఇలా లిడ్ పెట్టేసి వదిలేసారు అంటే సిమ్లో పెట్టండి మంటని. ఇంకేదైనా వర్క్ చూసుకునే లోపు మనకు ఫిష్ అయితే ఫ్రై అయిపోతుంది. అప్పుడు ఓకే, అటు ఇటు టర్న్ చేసుకుంటే పెంక అంటుకోదు అండ్ మాడిపోదు, లోపల కుక్ అవుతుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కాస్త స్మెల్ ఉండదు. ఇన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి కాబట్టి హరిబరి చెయ్యకుండా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా, ట్రై చేస్తారు కదా. నా వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్. ఓకేనా, చాలా మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్ తోటి అలా డెకరేట్ చేసుకొని తింటే ఉంటుంది. ఇంకా చెప్పనవసరం లేదు, ట్రై చేస్తారు కదా. ఈ సండే తెచ్చుకొని కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా, ఇంకా అలాగే ఒకటి మిగిలిపోయింది, ఇంకా అది కూడా ఫ్రై చేసుకున్నాము అని అంటే యమ్మీగా తినడానికి రెడీ అనమాట. పిల్లలు అప్పటికే లాగించేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 3 అయిపోయాయి అనమాట. ఇంకా
ఇది కూడా వేపేసుకుంటే అయిపోతుంది. టైం పడుతుంది, కాకపోతే హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు ఇలా టైం తీసుకొని ఎంచక్క ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది. బయట ఏ ఆయిల్ యూజ్ చేసుకున్నారో తెలియదు, ఏ మసాలా వేసాడో తెలియదు, ఎంత సాల్ట్ వేసాడో తెలియదు. కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే నలుగురం హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చూసారు కదా, ఈ ముక్క కూడా ఫ్రై అయిపోయింది. సో ఫైనల్ గా ప్లేట్ డెకరేట్ చేసుకొని చూసేద్దాం. ఓకేనా, చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి. ముక్క ఎలా కుక్ అయిందో చూసేసేయండి. చాలా చాలా సాఫ్ట్ గా లోపల అసలు చూడండి, ఇలా పట్టుకుంటేనే బ్రేక్ అయిపోతుంది. ముక్క మొత్తం లోపల కుక్ అయిపోయి ఎంత చక్కగా ఉందో, ఎక్కడ కూడా పదం లేకుండా. చేప ముక్క చూసారు కదా ఎట్లా ఉందో, మంచిగా చెక్కలు చెక్కలుగా నీట్గా. చూసారు కదా, చూస్తేనే నోరూరుతుంది. ఇలా నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం ఆనియన్ నంచుకొని తింటే వేరే లెవెల్ అండి. ట్రై చేస్తారు కదా. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా అపోలో ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఈజీగా సింపుల్గా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది, పిల్లలకే కానీ మనకు కూడా. బట్ ఏంటంటే ఆయిల్ తక్కువగా యూస్ చేస్తూ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. లోపల అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, బయట క్రిస్పీగా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.